గుంటూరు కృష్ణబాబు కాలనీ ఘటనపై రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం, పోలీసులు స్పందించారని, నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా పంపించామని ఆమె స్పష్టం చేశారు. ఇక మహిళలను అడ్డం పెట్టుకుని వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఘోరం జరుగుతుందని తాము కలలు కంటామా అని ప్రశ్నించిన గల్లా మాధవి వైసీపీ హయాంలో లాగా తాము నేరస్తులను కాపాడే ప్రసక్తే లేదన్నారు. దీనికి సంబంధించి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. గుంటూరులోనే కృష్ణబాబు కాలనీలో ఒక మహిళా వివక్షత ఘటన ఏదవుతుందో అది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు కానీ మహిళా నేతలు కానీ పరామర్శించడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదంతా కూడా వెస్ట్ ఎమ్మెల్యే ముందే తెలుసు, 3 రోజుల్లో ఆమెకు తెలుసు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. సో అసలు దీనిపై మనతో మాట్లాడడానికి వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఉన్నారు. మనతో ఆమె మాట్లాడండి. మేడం చెప్పండి, అసలు ఏంటి ఈ ఘటనలో? మీకు ముందే తెలుసు, సిఐతో చర్చలు చేశారు, తర్వాత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెతో కానీ ఈ దాడి చేసిన వాళ్ళతో కూడా చర్చలు రాజీ చేసేందుకు కూడా ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేయడం తప్ప వేరే అజెండా లేని వాళ్ళ ఆరోపణల గురించి మనం ఒక డిస్కషన్ పెట్టడం చాలా తప్పు. నిజంగా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని అనడానికి వాళ్ళకున్న ఆధారాలు ఏంటి, వాళ్ళకి ఎవరు చెప్పారు ఈ విషయాలు, ఆ చెప్పిన వాళ్ళను ముందు పెడితే ఖచ్చితంగా మనం ఒక డిబేట్లో కూర్చొని దీన్ని నిరూపిద్దాం. అంతేగాని మీకేదో ఒక అభిప్రాయం వచ్చింది మైండ్లోకి, అది మేము చేసేస్తాం, ఒక ఆలోచన వచ్చింది అది మేము చేసేస్తాం అని అంటే అవన్నీ కుదరవు. మీరు రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయ ఆరోపణలు, రాజకీయ విమర్శలు మామూలుగా పనితీరు ప్రకారం చేయండి. అంతేగాని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేది, రిప్యుటేషన్ దాన్ని పోగొట్టే విధానంతో మీరు వెళ్ళే ఏదైతే ఉందో అది చాలా తప్పు. నిందారోపణలు, మనకి ఆధారాలు లేని నిందారోపణలు అనేవి చాలా చాలా తప్పు. అవి మీ రాజకీయ జీవితానికే చేటు తెస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇట్లాంటివన్నీ కట్టిపెట్టి నిజంగా ఉపయోగపడేవి, ప్రజలకు నిజంగా మంచి చేసే విధానాలతో ముందుకెళ్ళండి. ఏదైనా ప్రజల గురించి మాట్లాడాలి, వాళ్ళ విధానాల గురించి మాట్లాడాలి, ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడాలి అని అంటే ఒక 11 మందిని ఎట్లా కొట్లా దురదృష్టవశాత్తు ప్రజలు నమ్మి గెలిపించారు, వాళ్ళని అసెంబ్లీకి పంపించమనండి. అక్కడ మాట్లాడుకుందాం, చర్చించుకుందాం మనందరము. అంతేగాని మీ నోటికి వచ్చింది కదా అని 2 మీడియా మైకులను ముందు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవన్నీ ప్రజల్లోకి పంపిస్తే ఇక్కడ వింటూ కూర్చునే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. గుర్తుపెట్టుకోండి. ఘటన జరిగిన రోజు ముందు రోజు యాక్షన్ తీసుకోలేదు, చర్యలు తీసుకోలేదు, అందుకే మళ్ళీ రిపీట్ అయింది, అంతేకాకుండా నిర్లక్ష్యం జరిగింది అంటున్నారు. ఒక ఘటన జరుగుతుందని ఎవరు కాపలాగాయరండి. కరోనా వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉండరు. లేదనంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్లో కారు కింద పలానా ఆయన సొంత కార్యకర్తే నలిగి చనిపోతాడు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎదురు చూడరు. ఒక అనుకోని సంఘటన, ఒక విపత్తు జరుగుతుంది, జరిగిన తర్వాత దానికి మనం ఎలా రియాక్ట్ అయ్యామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అక్కడ ఉన్న నాయకత్వం. మాకు తెలియని వెంటనే, మా దృష్టికి వచ్చిన వెంటనే దానికి కరెక్ట్గా రియాక్ట్ అయ్యాం. హోమ్ మినిస్టర్ గారి నుంచి, ఎస్పీ గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా కరెక్ట్గా రియాక్ట్ అయ్యాం. అక్కడ ఉన్న సిఐ దాన్ని ప్రాపర్గా తీసుకోలేదు కాబట్టి అతను కూడా చట్టరీత్యా దాన్ని అనుభవిస్తున్న పరిస్థితి ఉంది, అంతవరకే. అంతేగాని దీన్ని ఏ రాజకీయ లబ్ధి కోసం లేకపోతే ఇంకేమీ సాధించడం కోసం ఇక్కడ ఎవరు పనిచేయరండి. ఇక్కడేదో తెలుగుదేశం కార్యకర్తని కప్పిపెట్టాలి అని అంటే ఆ రోజే యాక్షన్ తీసుకుని లోపలేమని ఎవరు చెప్పరు, ఎందుకు చెప్తారు? అలాగ చెప్పనప్పుడు మరి మీరు ఏ ఆధారాలతో ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు? ఎఫ్ఐఆర్ నా దృష్టికి వచ్చిన సాయంత్రానికే ఎఫ్ఐఆర్ రెడీ చేయడం జరిగింది. ఇలా మీ కళ్ళ ముందు కనపడుతున్న సాక్ష్యం పెట్టుకొని మీరు దీని మీద జాప్యం చేశారు అని అంటే ఇంక ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలి? ఓహో, మీరు అన్నట్టుగా దాని మీద ఇంకెవరైనా ఇంకొక వ్యక్తిని, ఈ వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తిని చెప్పో, లేదంటే దాన్ని కులం పరంగా తిప్పో, లేదనంటే దాన్ని మతం పరంగా తిప్పో, లేదంటే మీ రాజకీయ వ్యవహారాలు మీరు చేస్తున్న విధంగా తిప్పో. అలాంటి క్రెడిట్ చోరీ అయితే మేము చేయలేమండి. మేము ఒక విధానం ప్రకారం వెళ్తాం, ఒక నిజాయితీగా నిబద్ధతగా వెళ్ళే నాయకత్వం మాలో ఉంది. అందున స్త్రీల పట్ల జరిగే విషయాలకి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి ఉండదు. చాలా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అది పక్క పార్టీయా, స్వపార్టీయా, ఆ కులమా, ఈ కులమా, ఇంత ఆలోచన జరిగే పరిస్థితి ఉండదు. తప్పు ఒప్పు తప్ప ఇంకొక విచారణే ఉండదు. అక్కడ తప్పు జరిగింది, అది ఎవరి వల్ల జరిగినా కూడా వాళ్ళు ఈరోజు శిక్షను ఎదుర్కొంటున్నారు. సో ఇది మనం చూసుకునే మొత్తానికి కృష్ణబాబు కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఆ బాధితులను కూడా ఎఫ్ఐఆర్ చేయడం కానీ రిమాండ్కి పంపించడం కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ దిగజారుడికి పాల్పడుతుందని చెప్పేసి, రాజకీయ దిగజారుడికి ఈరోజు చేస్తుందని చెప్పేసి కూడా వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్తున్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గల్లా మాధవి అంటారు. కెమెరామెన్ నరేంద్రతో నరసింహారావు, HM TV, గుంటూరు.